బ్రహ్మ రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ యజ్ఞాన్ని తిరిగి మొదలు పెట్టాలి అని చెప్పేసి శివుడి యొక్క సహకారంతో మొదలు పెట్టాలి అని చెప్పి బ్రహ్మ యొక్క రిక్వెస్ట్ మీద శివుడు ఆ యజ్ఞ స్థలానికి వస్తాడనమాట. మరి ఇక్కడ అంటే ఇప్పుడు పిల్లోడు బాగా సతాయిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? పనిష్మెంట్ ఇస్తాం, కానీ ప్రాణాలు తీయం కదా. సో ఆ విధంగా ఇక్కడ దక్షుడి యొక్క ప్రాణం పోయింది, తల పోయింది. మరి అంత కోపము ఉందా మరి శివుడికి దక్షుడి మీద అంటే? అంత కోపం ఏమీ లేదు. ఆయన ఎంతో అదో పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా దయ కలిగి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసంగానే తన శ్మశానంలో కూర్చొని ఉన్నాడు. మరి ఆయనకు అలాంటి కోపమే ద్వేషము తన మీద ఉందా అంటే అలా కాదు. మరి శివుడి యొక్క పర్సనల్ సర్వెంట్ నంది కూడా ఏమంటాడు? దక్షుడిని శపిస్తాడు, నీకు నీ తల మేక తలవుగాక అనేసి శపిస్తాడు. మరి ఆ విషయం కూడా నిజం చెయ్యాలి కాబట్టి ఆయన తలని నరికేశాడనమాట. బ్రహ్మదేవుడు రిక్వెస్ట్ వల్ల శివుడు వచ్చాడు, అక్కడ పరిస్థితులన్నీ చక్కబెట్టారు, పవిత్రీకరణ చేశారు, మేకను తీసుకొచ్చారు, మేక యొక్క తలని దక్షుడికి అమర్చారు. తర్వాత దక్షుడు మేల్కొని శివుణ్ణి ప్రార్థించాడు, నన్ను క్షమించు, నా మాటలతో నేను నిన్ను ప్రసన్నుని చేయలేను, కానీ నీ యొక్క కృప వలన మాత్రమే మీరు నా పట్ల ప్రసన్నులు అవ్వండి అనేసి చెప్తారు. ఎప్పుడైతే దక్షుడు తన ప్రశాంత హృదయంతో యజ్ఞానికి కూర్చొని ఆయన మరి దక్షుడు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు అంటే లోక కళ్యాణార్థమే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అనమాట. మరి ఆ దాయిత్వాన్ని ఎవరిచ్చారు దక్షుడికి అంటే స్వయంగా కృష్ణుడే ఇచ్చాడు. ఈ యొక్క సృష్టి నడవడానికి, ఈ సృష్టిలో వివిధ కార్యాలు జరగడానికి ఎంతోమందిని కృష్ణుడు నియోగించాడనమాట. దాంట్లో దక్షత కలిగిన వ్యక్తి దక్షుడు. మరి ఆ దక్షుడికి ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మరి దక్షుడు అహంకారి, అందుకే కదా శివుణ్ణి పట్టించుకోలేదు, శివుణ్ణి నీచంగా చూశాడు, శివుణ్ణి అవమానించాడు. మరి అలా ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అలా ప్రవర్తించడం మంచిదా అంటే మంచిది కాదు. కాకపోతే ఏమైంది అంటే అహంకారం వల్ల తను ఆ విధంగా ప్రవర్తించారు. అలా అని చెప్పేసి వాళ్ళని ఆ దాయిత్వం నుంచి వాళ్ళని తీసేయలేరు కదా. అందుకే భగవంతుడు వాళ్ళని క్షమిస్తూ సరిదిద్దుతూ వాళ్ళతో పాటు సేవని కంటిన్యూ చేస్తూ ఉంటాడనమాట. ఎగ్జాంపుల్, ఇంద్రుడు ఎప్పుడైతే గోవర్ధనగిరిని ఎత్తాడో తను కూడా అహంకారానికి వెళ్తాడు. మరి ఇంద్రుడు పోస్ట్ చాలా పెద్దది. ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆయన విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ సమకాలంలో సమంగా వాయు, గాలి, వర్షం అన్నీ సమకూర్చాలి, కానీ అతిగా ఏది చేయకూడదు. కానీ తన గర్వంతో తను ఏం చేశాడు? అలా చేశాడు. అలా అని చెప్పేసి ఇంద్రుణ్ణి తను పనిష్ చేశాడే కానీ తన్ని తీసేయడం కానీ చంపవేయడం కానీ తను చేయలేదన్నమాట. అంటే వాళ్ళలో ఉన్న లోపాలని సరిదిద్దుతూ వాళ్ళతో సేవ చేయించుకుంటూ ఈ సృష్టి కార్యాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇప్పుడు దక్షుడు కూడా అదే స్థితిలో ఉన్నాడనమాట. ఇప్పుడు దక్షుడు తను చేసిన తప్పు తను తెలుసుకొని పడుతూనే తను ఇప్పుడు శివుడికి ప్రార్థించాడు. ఎప్పుడైతే తను యజ్ఞం మీద కూర్చున్నాడో, ఎప్పుడైతే యజ్ఞాన్ని మొదలుపెట్టాడో, యజుర్వేద మంత్రాన్ని ఎప్పుడైతే తను స్మరిస్తున్నాడో సాక్షాత్ విష్ణు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి విష్ణు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అంటే అక్కడ ఆల్రెడీ బ్రహ్మరుద్రులు ఉన్నారు, చాలా తేజోమయంగా ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే విష్ణు వచ్చారో వాళ్ళ తేజం నిర్వీరిపోయిందనమాట. అన్ని దిక్కుల్లో నుంచి భగవంతుడు దగదగా మెరిసిపోతున్నాడు. ఆయన రూపం గురించి చెప్పారు. చెప్పిన తర్వాత భగవంతుని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారనమాట. మనం ఇప్పుడు ఆ ప్రార్థనలు చెప్పుకుంటున్నాం. ఫస్ట్ దక్షుడు ప్రార్థిస్తున్నాడు అనమాట విష్ణువుని. మరి ఈ విష్ణు రూపం ఎలా ఉంది అంటే మామూలుగా మనం విష్ణువు అనగానే చతుర్భుజ రూపము మనకు గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడికి దక్షిణ యజ్ఞానికి వచ్చిన విష్ణువు 8 చేతులతో ఉన్నాడు, అష్టభుజంతో ఉన్నాడు అనమాట. స్పెషల్ విష్ణు.
అయితే ఇంకేమంటున్నాడంటే, నువ్వు దక్షుడు ప్రార్థిస్తున్నాడు, నువ్వు అన్నింటికీ పరమైన వాడివి, అంటే మా యొక్క చిన్న బుద్ధితోని, మా యొక్క కల్పనతోని, మా ఆలోచనతోని మిమ్మల్ని మేము తెలుసుకోలేము అనేసి చెప్తున్నాడనమాట. నువ్వు అన్నింటికీ పరమైన వాడివి అనేసి చెప్తున్నాడనమాట. ఇంకా ఏదైతే ఈ మాయ ఉందో, ఈ మాయని దాటడం మాకు దుస్తరమైంది, ఈ మాయ వలలో మేమందరం చిక్కుకొని ఉన్నాం, కానీ ఈ మాయ నీ చేతిలో ఆడుతుంది, ఈ మాయకి నువ్వు అధిపతివి అనేసి చెప్తున్నాడనమాట. అందుకే నువ్వు ఈ భౌతిక కల్మశాలలో ఎప్పుడూ ఉండవు అనేసి చెప్తున్నారు. ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఈ భౌతిక శరీరంతో, అంటే ఈ భౌతిక లోకంలో ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి పరిమితంగా ఉంటుంది, అంటే వాళ్ళకి తెలిసినంత వరకే పరిమితంగా ఉంటుంది. కాబట్టి భగవానుడు కూడా మాలాంటి వాడే అని ఆలోచిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ యోచనతో భగవంతుణ్ణి కూడా భౌతికుడు అనేసి అనుకుంటారనమాట. అలా కాదు, భగవంతుడు అన్నింటికీ పరమైన వాడు, భౌతికాతీతుడు. ఈ భౌతిక శక్తే తన యొక్క సర్వెంటు, తన యొక్క చేతిలో సేవకురాలు అన్న విషయము ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు అర్థం చేస్తున్నారనమాట. తర్వాత సదాసభులందరూ ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు అంటే ఈ దుఃఖంలో, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి, ఈ దుఃఖంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆశ్రయస్థానం నువ్వు ఒక్కడివే, నువ్వు లేకుంటే ఇంకొకటి లేదు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే, ఈ భౌతిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంది అంట, ఈ మాయ అనేది దుర్గంగా ఉందన్నమాట, దాటశక్యంగా లేదనమాట, ఇంకా పాము కాటు వేసినట్టుగా ఉంది అనేసి చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ అన్ని గోతులతో నిండి ఉంది, చాలా క్రూర మృగాలు కూడా ఉన్నాయి. మరి ఈ శోకాగ్నిలో ఉన్నాం కదా, మరి ఇదంతా ఎలా ఉంది అంటే, ఈ శోకంలో ఉండి భ్రమపోతున్నాం. ఎలా భ్రమపోతున్నామంటే, ఎడారిలో ఎండమాములు చూసి ఏ విధంగా అయితే భ్రమపోతున్నామో ఆ విధంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ అంధకారాన్ని, ఈ తలుకులని బెనుకులని శాశ్వతం అనుకొని వీటి వల్లే మాకు శాశ్వత ఆనందం వస్తుంది అని చెప్పేసి బలంగా మేము ఇక్కడే కూరుకొని పోయాము. మరి వీటన్నింటినీ చూస్తూ మేము ఇక్కడే ఉన్నాం కదా, మరి మమ్మల్ని అందరినీ బయటికి తీయాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఓన్లీ నిన్ను మాత్రమే ఆశ్రయించాలి, నువ్వే ఏకైక ఆశ్రయము అనేసి చెప్తున్నారనమాట. కానీ మూర్ఖజనులు ఏమనుకుంటున్నారంటే, ఒకదాని తర్వాత ఒక పని చేస్తూ చేస్తూ మాకు ఆనందం వస్తుందని ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ దానివల్ల వాళ్ళ ఆనందాన్ని పొందకుండా ఇంకా ఈ జన్మజరా మృత్యు వ్యాధిలోనే తిరుగుతూ పోతూ ఉన్నారు. మరి వాళ్ళు నీ పాదాలను ఎప్పుడు ఆశ్రయిస్తారో, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటకు వస్తారా అన్నట్టుగా వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. ఇంకా మీరే మా ఆశ్రయము అనేసి అంటున్నారనమాట, మీరే మా శ్రేయోభిలాషి అనేసి అంటున్నారు. తర్వాత రుద్రుడు తను ప్రార్థిస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఎప్పుడూ నా మనస్సు, నా చిత్తము ఎప్పుడు నీ పాదపద్మాలపైనే లగ్నమై ఉంటాయి. ఎందుకు అంటే, నీ పాదపద్మాలు ఎలాంటివి అంటే సర్వ అభిష్టప్రదాయకాలు, అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైతే మంచిదో ఆ విధంగా అభిష్టాలను నెరవేర్చినటువంటివి నీ పాదపద్మాలు. మరి అట్టి నీ పాదపద్మాలపైనే నా మనస్సు ఎప్పుడూ సంలగ్నమై ఉంది అనేసి చెప్తున్నాడనమాట. మరి నీ పాదపద్మాలు ఎంత గొప్పనైనవి అంటే, ముక్తులైన వాళ్ళు కూడా, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక పరిస్థితుల నుంచి, భౌతికమైనటువంటి వేధింపుల నుంచి, జన్మజరా మృత్యు వ్యాధి నుంచి కూడా బయటికి వచ్చేసి ఎప్పుడూ భగవంతుడి సాన్నిధ్యంలో ఉండే వాళ్ళు కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలను కీర్తిస్తూ ఉంటారంట, భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉంటారంట. అలాంటి గొప్పవి నీ పాదపద్మాలు అనేసి చెప్తున్నాడనమాట. మరి నీ అలాంటి పాదపద్మాలపైన నా మనసు ఎప్పుడు సంలగ్నమై ఉంటుంది అనేసి చెప్తున్నానమాట. ఇంకా ఏ విధంగా అయితే నువ్వు దేనికి కలత చెందవో ఆ విధంగా నేను కూడా దేనికి కలత చెందకుండా ఉండడానికి ఉంటున్నాను అనేసి చెప్తున్నాడనమాట. అది కూడా దేనివల్ల అవుతుంది అంటే, నీ యొక్క కరుణ వల్ల మాత్రమే ఇది అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నీ యొక్క కరుణ వల్లనే నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను అని చెప్తున్నాడు. అంటే శివుడు చేసేటటువంటి ఇప్పుడు శివుడు చాలా క్షమాగుణంలో ఉన్నారు. ఎప్పుడైతే దక్షయజ్ఞంలో ప్రతి ఒక్కరూ
ఏమంటారు, శాపాలతో పెట్టుకొని వాళ్ళిద్దరూ పోటీల మీద పోటీ పడి ఒకరిని మించిన ఒకరు శాపాలు పెట్టుకుంటారు. కానీ శివుడు మాత్రం పల్లెత్తు మాట మాట్లాడాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను. ఎందుకంటే వీళ్ళందరూ భౌతికమైన స్థలంలో ఉన్నారు, వీళ్ళెవరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోతాడు. మరి శివుడికి ఎప్పుడు కోపం వచ్చింది? ఎప్పుడైతే దాక్షాయిని తన శరీరాన్ని వదిలేసిందో అప్పుడు తనకి కోపం వచ్చింది. ఎందుకంటే పిల్లవాడు మితిమీరిన అల్లరి చేస్తూ వాడు చేయకూడని తప్పులు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే శివుడు కూడా పనిష్మెంట్ ఇచ్చాడనమాట. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మేక తల పెట్టిన తర్వాత దక్షుడు ఏమంటాడు, చాలా చాలా ధన్యవాదాలు శివ, ఎందుకంటే మీరు నా పైన కరుణ కలిగిన వారు కాబట్టి నన్ను పనిష్మెంట్ చేశారు, లేకపోతే నేను అధోగతి పాలయ్యేవాడిని, మీ పనిష్మెంట్ వల్ల నేను రక్షించబడ్డాను అనేసి దక్షుడు చెప్తాడనమాట. ఆ విషయాన్నే చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎవరి కృప? మీ యొక్క కృపనే అనేసి శివుడు విష్ణుని ప్రార్థిస్తున్నాడు అనమాట. తర్వాత భృగు అంటున్నాడు, ఏమంటున్నాడు? బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంట, ఈ మాయకు లోపడుతున్నారు. మరి బ్రహ్మ కూడా మాయకు లోపడుతున్నాడా అంటే మాయకు లోపడతాడు. మనం ఎప్పుడైతే బ్రహ్మ విమోహన్ లీల చదువుకుంటామో అప్పుడు తెలుస్తుంది బ్రహ్మ కూడా మాయకు లోపడతాడని. ఆ విధంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, ప్రతి జీవి పైన కూడా భగవంతుడి యొక్క శక్తి మాయ కంపల్సరీ పనిచేస్తుంది. అది ఎవరిని వదిలిపెట్టదనమాట మాయ. సో మరి ఎవరైతే ఈ మాయకు లోబడి ఉంటారో వాళ్ళు నీ యొక్క స్థితిని తెలుసుకోలేరు అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకు? మాయలో మునిగిపోయి ఉన్న వాళ్ళంట ఏం ఆలోచిస్తారంట, నాది, నేను, నా శరీరము, నా ఇల్లు, నా ఊరు, నా దేశము అని నాది ఆ భావనలో, అంటే దేహాత్మ భావనలో ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. ఈ దేహాత్మ భావనలో ఉండడము అంటే ఏంటి? తమస్సులో, అంధకారంలో మునిగిపోయి ఉండడం అన్నమాట. మరి అట్లా ఎవరైతే ఈ అంధకారంలో మునిగిపోయి ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క పూర్ణ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేరు. మరి ఎవరు అర్థం చేసుకుంటారంట? ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు పొందుతారో వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకుంటారు అనేసి చెప్తున్నారనమాట. అది ఒకటే మార్గం ఉంది. భగవంతుడి యొక్క పాద పద్మాలని శరణు పొందితేనే భగవంతుడు మనకి అనుభూతి చెందుతాడు. భగవంతుడు తన ఏం చెప్తున్నాడు? ఎవరైతే అనుక్షణం నన్ను కీర్తిస్తారో, స్మరిస్తారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో నేను ప్రకటం అవుతాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు. అందుకే భగవంతుడి యొక్క శరణాగతితో మనకి ఈ మాయ సంఖ్యలు విడిపోతాయి అన్నమాట. మనం మాయ సంఖ్యల్లోనే ఉన్నాం. అలా ఏం లేదండి, నేను మంచిగానే ఉన్నాను, నాకు పైన మాయ ప్రభావం లేదు అంటే అలా కాదు. మన భౌతిక ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు మాయ చేతిలోనే ఉంటారు. మరి మాయ తన సంఖ్యలను ఎప్పుడు లూజ్ చేస్తుంది అంటే ఎప్పుడైతే తన అన్నయ్య కృష్ణుడి పాదపద్మాలను పట్టుకుంటామో అప్పుడు తన సంఖ్యలని లూజ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా నువ్వు అందరికీ రక్షకుడివి, ఇప్పుడు మా పట్ల కూడా నువ్వు కరుణని చూపించు అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే భృగు కూడా ప్రతి శాపాన్ని ఇచ్చాడు. ఆయనకు తెలుసు నేను తప్పు చేశానని. అందుకే తను ఏమంటున్నాడు? నేను చేసిన అపరాధాలను కూడా నన్ను మన్నించు అనేసి తను అంటున్నాడు అనమాట. సో మనం నిన్న ఇక్కడి వరకు చెప్పుకున్నాము. ఈరోజు బ్రహ్మదేవుడు ఏం ప్రార్థిస్తున్నాడో చూద్దాం. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 7వ అధ్యాయం దక్షిణ యజ్ఞ నిర్వహణము 31వ శ్లోకం. ब्रह्मोवाच नैस्स्वरूप भवतोऽसौ पदार्था भेदाग्रहै पुरुष यावदीक्षेत् ज्ञानस्य चादस्य गुणस्य चाश्रये मायामयात्व्यतिरिक्तो मतस्त्वं. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే భగవంతుడితోని నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఎవరు నిన్ను తెలుసుకుంటారు అంటే వాళ్ళు ఓన్లీ భగవంతుడి యొక్క భక్తులే నిన్ను తెలుసుకుంటారు. ఇంకేమంటున్నారంటే జ్ఞానాన్ని సముపార్జించిన వాళ్ళు, ఎవరైతే జ్ఞానాన్ని సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు కూడా నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేరు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు? నువ్వు ఈ భౌతికమైన స్థరానికి అతీతమైన వాడివి, ఈ భౌతిక సృష్టికి చెందిన వాడివి కాదు, నువ్వు అతీతమైన వాడివి కాబట్టి అనేసి చెప్తున్నారు. మరి ఎవరైతే ఈ జ్ఞానులు ఉన్నారో అంటే వాళ్ళ స్వశక్తితో వాళ్ళు
వాళ్ళు జ్ఞానాన్ని సాధన చేసి అధ్యయనం చేసిన ఎవరైతే ఈ జ్ఞానులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ భౌతికమైన స్థాయిలోనే ఆలోచిస్తారనమాట. భౌతికమైన స్థాయిలోనే వాళ్ళ యొక్క మనసు కల్పన చేస్తారు కాబట్టి వాళ్ళు భౌతికంగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైనది వాళ్ళకి స్ఫూర్తి చెందదు కాబట్టి వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు భౌతికమైన దానికి పరమైన వాడివి అనేసి చెప్తున్నాడు. నయేతత్ స్వరూపం భవత అసౌపద ఆర్త, జ్ఞానం ద్వారా నీ స్వరూపంని బౌద్ధగ్రహే పురుష యావత్ ఈక్షేత్, మనుజుడు జ్ఞానంను సంపాదించిన నిన్ను చూడాలి అనుకున్నచో జ్ఞానస్య చ అర్థస్య గుణస్య చ ఆశ్రయ, జ్ఞాన సాధనములు ఆధారంగా జ్ఞానం యొక్క లక్ష్యము మాయాయయాత్ వ్యతికర్త మతహత్వం, అవి అన్నీ భౌతికమైనవి సాధనాలు, వాటికి పరమైన నిన్ను చూడలేడు. అంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా భగవంతుని చూడాలి అనుకుంటే కూడా ఆ జ్ఞానము భగవంతుని చూడడానికి సరిపోదు. అంటే 3rd క్లాస్ ఎగ్జామ్ రాసిన వాడు 10th క్లాస్ రాయడానికి ఆ ఎలిజిబిలిటీ సరిపోదు. ఎవరైతే 3rd క్లాస్ నుంచి 4th 5th 6th 7th 8th 9th చదువుతారో వాళ్ళే 10th క్లాస్ ఎగ్జామ్ రాయగలుగుతారు. మరి భగవంతుని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ముందు చెప్పాడు. ఎందుకు? అన్నింటికి పరమైన వాడివి నీవు, నిన్ను ఎవరైతే శరణ పొందుతారో వాళ్ళు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు అనేసి చెప్పారు. ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటంటే ఈ భౌతికమైనటువంటి వాళ్ళ జ్ఞాన సముపార్జన ద్వారా నిన్ను తెలుసుకోలేరు అని చెప్పి బ్రహ్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయి అనుసారంగా వాళ్ళ శక్తి అనుసారంగా భగవంతుడి యొక్క కృపతో భగవంతుని కీర్తిస్తున్నారనమాట. వాళ్ళ యొక్క ప్రార్థనలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనమాట. బ్రహ్మదేవుడు పలికెను, హే ప్రభు, వివిధ జ్ఞాన సముపార్జన విధానముల ద్వారా నిన్ను ఎరగగోరువాడు నీ స్వరూపమును ఎరగజాలడు. నీ స్థితి భౌతిక సృష్టికి అతీతమై ఉండగా నిన్ను మానసిక కల్పన ద్వారా ఎరుగుటకు చేసేది యత్నము, దాని లక్ష్యము, సాధనములు భౌతికమై ఉన్నవి. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ భౌతికమైనవే కాబట్టి ఆ భౌతికమైన వాటితో ఆధ్యాత్మికమైన నిన్ను తెలుసుకోలేరు. అంటే మన భౌతికమైన ఇంద్రియాలతో మనం భగవంతుని తెలుసుకోలేమన్నమాట. భగవంతుడు దివ్యమంగళ స్వరూపుడు. మరి అలాంటి దివ్యమంగళ స్వరూపుడి యొక్క నామము కానీ, ఆయన రూపము కానీ, ఆయన లీలలు కానీ, ఆయన యొక్క కర్మలు కానీ, ఆయన సంపత్తి కానీ ఏదైనా సరే అన్నీ దివ్యమంగళమే, అన్నీ దివ్యమైనవే, అవి భౌతికమైనవి కావు. మరి అలాంటి దివ్యమైన వాటిని మన భౌతికమైన ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోలేమన్నమాట. మరి ఎప్పుడు మనం ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాము అంటే ఎప్పుడైతే ప్రేమ అనే అంజనాన్ని మన కళ్ళకి రాసుకుంటామో అప్పుడే మనం భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతాం. మరి ప్రేమ అనే అంజనం ఏ షాప్లో దొరుకుతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ప్రభుపాద షాప్లో దొరుకుతుంది. ప్రభుపాద చెప్పినట్టుగా 4 నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామజపం చేస్తూ భగవద్గీత భాగవతాలు చదువుతూ వింటూ ఉంటే, భక్తుల యొక్క సాంగత్యంలో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆ ప్రేమ అంజనం దొరుకుతుంది. అప్పుడు మన కళ్ళకి పెట్టుకొని మనం భగవంతుని చూడగలుగుతాం అన్నమాట. ఏదైనా విషయం ఒకటి ఉందనుకోండి, దాన్ని మనం నేరుగా చూడలేం, ఎవరైనా చెప్పాలి, లేకపోతే చదివి ఉండాలి, అక్కడ అది ఉంటుందంట అని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళి దాన్ని తెలుసుకోగలుగుతాం, చూడగలుగుతాం. మరి చెప్పేవాడు చూయించేవాడు ఉండాలి. మరి చెప్పేవాడు చూయించేవాడు కరెక్ట్ పర్సనా, మోసం చేస్తున్నాడా, తప్పుదారి పట్టిస్తున్నాడా అని మళ్ళీ డౌట్ ఉంటుంది కదా. మరి వాడు వచ్చి తప్పుదారి పట్టించి ఢిల్లీకి పోవాల్సిన వాడిని ముంబైకి పంపించాడు అనుకోండి, అప్పుడంతా వృధా అవుతుంది కదా. మరి చెప్పేవాడు కరెక్ట్గా చెప్పాలి కదా. మరి ఆ కరెక్ట్ పర్సన్ ఎవరై ఉండాలి? గురు పరంపరలో ఉండాలి. మరి మనం కరెక్ట్ గురు పరంపరలో వింటున్నామా? శాస్త్రంలో అదే చెప్పబడిందా? గురువు గారు అదే చెప్తున్నాడా? అందుకే సాధు, శాస్త్ర, గురు అన్నమాట. ఈ ముగ్గురు చెప్పేది కరెక్ట్గా ఉందా అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం మన భక్తి యొక్క సాధన చేస్తామో అప్పుడు మనకు ఆ కాటిక దొరుకుతుంది, మనం భగవంతుని చూడగలుగుతాం అన్నమాట. అయితే శంకరాచార్యులు కూడా ఇక్కడ చెప్పారంటే, ఏం చెప్పారు అంటే భౌతికి సృష్టికి పరమైన వాడు ఈ నారాయణుడు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అందుకే భౌతికమైన ఈ కల్పన ద్వారా కానీ, భౌతికమైన ఇంద్రియాల ద్వారా కానీ మనము భగవంతుని చూడలేము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓన్లీ భగవంతుడి యొక్క భక్తి ద్వారా మాత్రమే మనం ఆయనని అర్థం చేసుకుంటాము. భగవంతుడి యొక్క భక్తి ఎలా చేయాలి? ఆచార్యుల ఆధ్వర్యంలో గురు పరంపరలో చేయాలి. మనకు నచ్చినట్టుగా మనం భక్తి చేస్తే కాదు. మనకు నచ్చిన భక్తి ఏంటి? మన
ఇంద్రియాలను సంతృప్తి పరిచేటట్టుగా భగవంతుడికి నచ్చింది కాకుండా మనం తీసుకొచ్చి మనకి నచ్చింది భగవంతుడికి అర్పిస్తే అది నిజమైన భక్తి కాదు. భగవంతుడు ఏదైతే చెప్పాడో అది భగవంతుడికి అర్పిస్తే అది నిజమైన భక్తి అవుతుంది అనమాట. అలా ఓన్లీ కేవలం భగవంతుడి యొక్క భక్తి ద్వారా మాత్రమే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. ఇంకా నిరాకారవాదులు కూడా వాళ్ళు ఎంత కల్పన చేసినా కానీ భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకు? ఇందాకే చెప్పాడు ఏమని, భౌతికమైన స్థాయిలో ఉంటారు. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచన పరిధి ప్రకారమే మనం భగవంతుని ఆలోచిస్తాం. అంటే భగవంతుడు అవతరించాడు అంటే ఆయన కూడా మనలాంటి వాడే అనేసి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే దివ్యత్వం మనకు తెలియదు కదా, మనకు తెలిసింది మనమే, మన లోకమే, మనకు కనిపించేవే కాబట్టి మనం అట్లే ఆలోచిస్తాం. కాబట్టి భగవంతుని కూడా మనతో సమానంగా చూస్తారనమాట. ఆ విధంగా భగవంతుని వాళ్ళు కూడా చేరుకోలేరు అనేసి చెప్తున్నారనమాట. మరి ఎవరైతే భగవంతుడి సేవ చేస్తారో ఆయనని పొందుతారు అనేసి చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళకి భగవంతుడే స్వయంగా నేను ప్రకటన అవుతాను అని చెప్పి తనే చెప్పాడు. అందుకే భగవంతుడు ఎవరికి ప్రకటన అవుతాడు? భగవంతుడు ఎవరైతే తనకి సేవ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడు చాలా రెడీగా ఉంటాడంట. భక్తులకి అమ్ముడు పోవడానికి చాలా రెడీగా ఉంటాడనమాట తను. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోరు ఆ దివ్యశక్తిని అనేసి చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు. తర్వాత ఇంద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఇదమప్యచ్యుత విశ్వభావనం వపూరానందకరం మనోదృశాం సురవిద్వాటిక క్షపనైరుధాయుద్ధైర్భుజదండైరుపపన్న మష్టభిః. ఇంద్రుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇప్పుడు విష్ణువు ఏ రూపంలో వచ్చాడు? అష్టభుజాలతో వచ్చాడు కదా, అదే చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూసి తను ఏమంటున్నాడంటే, నువ్వు ఇప్పుడు ఈ అంటే ఈ సంక్షేమం కోసం, వాళ్ళు యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? ఆ విశ్వాన్ని కళ్యాణం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంక్షేమం కోసమే నువ్వు ఇప్పుడు అష్టభుజ రూపాన్ని తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, ఏదైతే నీ దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే కళ్ళకి కూడా చాలా పరమ ఆనందకరంగా ఉంది, ఇంకా మనసుకి కూడా చాలా ఆనందకరంగా ఉంది అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు మరి నువ్వు ఇప్పుడు అష్టభుజాలతో వచ్చావో, చేతుల్లో ఆయుధాలన్నీ పెట్టుకొని వచ్చావు ఎందుకు అంటే, ఎవరైతే దానవులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని సంహరించడం కోసం నువ్వు సిద్ధంగా ఉంటావు అనేసి ఇంద్రుడు చెప్తున్నాడు. ఇదమపి అచ్యుత విశ్వభావనం. ఓ అచ్యుత, నీవు విశ్వం సంక్షేమం కొరకు వపు ఆనందకరం మనహాదృశం, మనసుకు కంటికి ఆనందకారమగు దివ్య రూపము సురవిశ్వాక్షపేణే ఉదయక్తై, నీ భక్తుల పట్ల ద్వేషం కలిగిన వారిని శిక్షించుటకు ఆయుధములతో భుజదండే ఉపపన్నం అభిష్టభిః, 8 భుజాలతో ఆయుధములను ధరించితివి. ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపం చూసి తను ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఇంద్రుడు పలికని, హే ప్రభు, ఆయుధములను దాల్చియున్న అష్టభుజములు కలని దివ్య రూపము సమస్త విశ్వ సంక్షేమమునకే ప్రకటమగుచుండును. అది కన్నులకు మనసుకి పరమానందకరము. సురద్విషులకు దానవులను దండించుటకు అట్టి రూపమున నీ వెళ్ళప్పుడును సంసిద్ధుడవై ఉందువు. సో నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావు నీ భక్తులని రక్షించడం కోసము అండ్ దుష్టులని శిక్షించడం కోసము అనేసి ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. మామూలుగా చతుర్భుజ రూపంలోనే కనిపిస్తాడు, కానీ ఇప్పుడు అష్టభుజ రూపంలో వచ్చేసరికి ఇంద్రుడు కూడా ఆ రూపాన్ని చూసి మురిసిపోయి ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క రూపము చూడడానికి ఇంద్రియాలకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన దివ్యమంగళ స్వరూపం కాబట్టి. మరి ఆయన రూపము దివ్యత్వంతో ఉంది కాబట్టి ఆయన చేసే పనులు అన్నీ దివ్యమైనవి కాబట్టి అంత దివ్యంగానే ఉంటుందన్నమాట. మరి భగవంతుడి యొక్క కార్యాలని మనము మన భౌతికమైన కళ్ళతో చూడలేము అనేసి చెప్పాము. కానీ ఎప్పుడైతే కృష్ణుడు రాముడి రూపంలో భూమి మీద అవతరిస్తారో, సామాన్య మానవ రూపంలో భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో అప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కర్మలను చూస్తారు. ఇప్పుడు బృందావనంలో ఉన్నటువంటి గోపికలు వాళ్ళందరూ కూడా భగవంతుడు చేసే ప్రతి లీలని చూశారు. గోవర్ధన పర్వతం ఎత్తితే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉన్నారు. పూతనని చంపడం చూశారు, శకటాసురుడిని చంపడం చూశారు, ఆగాబకాసుక అందరినీ చంపడం చూశారు కదా. అంటే ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలని ఆ విధంగా చూడడం కూడా చాలా అది కూడా
చాలా పరమ ఆనందకరమైంది అనేసి చెప్తున్నారనమాట. తర్వాత ఎప్పుడైతే భగవంతుడి యొక్క దివ్యమైన లీలల్ని ఎవరైతే చూస్తారో అవి చూసిన తర్వాత ఇంకా భగవంతుడి పైన ఇంకా ఎక్కువ విశ్వాసం పెరుగుతుందనమాట. చూడండి, 7 సంవత్సరాల పిల్లోడు కృష్ణుడు ఇంద్ర పూజ వద్దని చెప్పేసి తను గోవర్ధన పూజ చేయమంటే అందరూ నమ్మేశారు. ఎందుకు నమ్మేశారు అంటే భగవంతుడు అప్పటి వరకు చేసినటువంటి ఆ లీలల్ని చూసి భగవంతుడి పైన, కృష్ణుడి పైన వాళ్ళకు కలిగిన నమ్మకం వల్లనే వాళ్ళు ఇంద్ర పూజని కూడా తిరస్కరించారు. అవునా కాదా? ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలల్ని చూస్తారో అప్పుడు ఇంకా భగవంతుడి పైన విశ్వాసం పెరుగుతుంది అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే అలాంటివన్నీ మనసుకి మనోహరంగా ఉంటాయంట, అవి చాలా ఆనందంగా ఉంటాయి అనేసి చెప్తున్నారనమాట. మరి నిరాకారవాదులు ఇవన్నీ నమ్ముతారా అంటే వాళ్ళు అసలు భగవంతుడి యొక్క రూపమే సామాన్యమైంది, నాలాంటి రూపము అనేసి అనుకుంటారు. కాబట్టి మరి అలాంటి వాడు నేను కొండను ఎత్తలేను కదా, భగవంతుడు ఎలా కొండను ఎత్తుతాడు అనేసి అనుకుంటారనమాట. అందుకే వాళ్ళు నమ్మరనమాట. కానీ భగవంతుడి యొక్క ఈ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆయన యొక్క దివ్య కర్మలని చాలామంది చెప్తున్నారు. ఎవరు? వ్యాసుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ అసత్యమైనవి కావు. వాటిని ఎవరైతే యథాతథంగా గ్రహిస్తారో వాళ్ళు చాలా పరమ ఆనందం పొందుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత ప్రత్యువాచ, ఋత్వికుల పత్నులు ప్రార్థిస్తున్నారనమాట విష్ణుని. యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్తం పశుపతినాద్య దక్ష కోపాత్ తం నస్త్వం శవయానాభశాంతమేదం యజ్ఞాత్మన్నలీన రుచనాదృశా పునీహి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడు చెప్పాడనే దక్షుడి యజ్ఞాన్ని ఏర్పరిచాడు, కానీ దక్షుని పట్ల కోపంతో శివుడు ఏం చేశాడు? ఈ యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేసేశాడు. మరి ఇక్కడున్న యజ్ఞ పశువులన్నీ చనిపోయాయి, అవన్నీ నాశనం అయిపోయాయి. మరి నీవిప్పుడు నీ యొక్క కమల వీక్షణంతో ఈ పరిస్థితులు ఏదైతే ఈ పరిసరాలు, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి పవిత్రీకరించు అనేసి వీళ్ళు ఋత్వికుల పత్నులు ప్రార్థిస్తున్నారన్నమాట. యజ్ఞాయం తవ యజనాకేన సృష్ట, బ్రహ్మదేవుని ఆజ్ఞ చేయి యజ్ఞం ఏర్పాటు చేయబడింది. మరి ఈ యజ్ఞం ఎవరు చెప్తే చేశారు? దక్షుడు అంటే బ్రహ్మ ఆజ్ఞ మేరకు చేశాడనమాట. విధ్వంసా పశుపతిన ఆద్య దక్ష కోప, దక్షిణి ఏడ కోపం వలన శివుని ధ్వంసం చేయబడింది. తంనాత్వం శవశయన అభశాంతమేడం, యజ్ఞ పశువులు అన్నీ మృతి చెందినవి. యజ్ఞాత్మా నలిన రుచాదృశా పునీహి, కమలనయనుడా నీ వీక్షణం చే పవిత్రము చేయము. సో భగవంతుడా నీ యొక్క ఏదైతే పరమ దివ్యమంగళ చూపు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సారించుము. సో అప్పుడు ఇక్కడ అన్ని పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పేసి ఋత్వికుల భార్యలు ప్రార్థిస్తున్నారనమాట. ఋత్వికుల భార్యలు పరికిరి, ఓ దేవ, బ్రహ్మదేవుని ఆజ్ఞ చేయి యజ్ఞం ఏర్పాటు చేయబడినది. దక్షిణి ఏడ క్రోధంతో శివుడు సమస్తమును ధ్వంసం కావించను. అతని క్రోధ కారణం నా యజ్ఞ పశువులన్నీ మృతి చెందినవి, అందుచే సమస్త యజ్ఞ ఏర్పాట్లు నాశనమైనవి. ఇప్పుడు నీ కమలనైన వీక్షణం చేయి యజ్ఞస్థలి తిరిగి పవిత్రము అగుగాక. మరి యజ్ఞ పశువులు ఇవన్నీ మరిచిపోయాయి, చెల్లాచెదరుగా పడిపోయి ఉన్నాయి అని చెప్తున్నారు. మరి యజ్ఞ పశువులు ఎందుకున్నాయి అంటే యజ్ఞం యొక్క ఉద్దేశమే అది. ఎప్పుడైతే ఆ యజ్ఞంలో ఆ పశువులని బలిస్తారో అప్పుడు ఇమీడియట్గా యజ్ఞ పశువులు మళ్ళీ కొత్త శరీరాన్ని, నూతన శరీరాన్ని పొందుతాయి అన్నమాట. ఆ ప్రయోజనమే అది. కాకపోతే ఇప్పుడు ఏంటి, అవన్నీ చనిపోయి పడిపోయి ఉన్నాయి కాబట్టి మరి యజ్ఞాన్ని కొనసాగించాలి అంటే అవన్నీ తిరిగి బతకాలి కదా. అందుకనే వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. మీ యొక్క చల్లని చూపు వాటి మీద వేయండి, అవన్నీ తిరిగి లేస్తాయి అనేసి అడుగుతున్నారనమాట. తర్వాత ఋషయ ఊచుః అనన్వితం తే భగవాన్ విచేష్టితం యదాత్మనాచరసి కర్మనాచసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం నమన్యతే స్వయమానానువర్తితిం భవాన్. వీళ్ళేమంటున్నారంటే నీవు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా పరమ అద్భుతమైనవి. అవన్నీ కూడా
చేస్తావు కానీ వాటి పట్ల నీకు ఆసక్తి లేదు. ఇప్పుడు మనం ఏదైనా పని చేసామనుకోండి, మనం ఏమంటాం, లేదు లేదు నేనే చేస్తాను అందుకే సక్సెస్ అయింది, అవునా కదా. మనం ఎంతమందికి చెప్పుకుంటాం కదా, మనకి ఆ పని మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట. కాకపోతే భగవంతుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు తను. అవి ఎలాంటివి, ఏమైనా సాధారణమైనవి కాదు, పరమ అద్భుతమైనవి. ఆయన పడుకొని ఓన్లీ గాలి పీల్చుకోవడం, గాలి వదలడంతోనే బోనబాండాలన్నీ ఏర్పడుతున్నాయి, మళ్ళీ వెళ్ళి ఆయన లోపల నిద్రపోతున్నాయి. అలాంటి ఆ పరమ అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ ఆ కార్యాల పట్ల తనకి కించిత్తు కూడా తను ఆసక్తి లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ ఋషులందరూ ఇంకేమంటున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కావాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు, అవునా కదా. బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా లక్ష్మీ కృప కావాలి అని వేచి ఉంటారు. కానీ సాక్షాత్ ఆ లక్ష్మి ఏంటి, భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉంది. అయినా కానీ నువ్వు ఆ లక్ష్మి పట్ల ఆసక్తుడివి కావు అనేసి ఋషులు ప్రార్థిస్తున్నారనమాట. అన్వడైతే అనన్స్వీతం తే భగవాన్ విచేష్టితం. ఓ సమస్త విభూతి పూర్ణమా, నీ పరమాద్భుత కర్మలు యథాత్మనాచరసి కర్మనాజ్యసే. అట్టి కర్మల ఏడ నీవు ఆసక్తుడవు కావు. విభూతయే యత ఉపసేదు ఈశ్వరీం. లక్ష్మీదేవి కరుణ కోసము పూజింతురు. నా మన్యతే స్వయం అనువర్తితం భవాన్. అట్టి నీ సేవకురాలైన లక్ష్మీదేవి పట్ల కూడా ఆసక్తుడవు కావు. ఋషులు ఇట్లు ప్రార్థించరి, హే ప్రభు, నీ కర్మలు పరమాద్భుతములు. నీవే సమస్తమును నీ వివిధ శక్తులచే వనర్చినప్పటికీ అట్టి కర్మలచే నువ్వు ఏమాత్రమో అంటబడవు. కరుణాప్రాప్తికై బ్రహ్మ వంటి గొప్ప దేవతల చేతను అర్చింపబడు లక్ష్మీదేవి ఏడను నీవు ఆసక్తుడవు కావు. ఎందుకు? భగవంతుడు స్వయం పూర్ణుడు, తను అన్నీ తన లోపలే ఉన్నాయి, బయట నుంచి తనకి ఏది అవసరం లేదనమాట. మనకు మాత్రము బయట నుంచి ఆనందము, సుఖము ఇవన్నీ కావాలి, కానీ భగవంతుడు అలా కాదు, అన్నీ ఆయన లోపలే ఉన్నాయి, బయట నుంచి ఆయన పొందాల్సింది ఏది లేదనమాట. అందుకే తను స్వయం పూర్ణుడు అనమాట. నమాం కర్మాని లింపంతి అంటే తన కర్మలు దేని ఆయనని ప్రభావితం చేయలేవన్నమాట తనకి. అలా లక్ష్మీదేవితో తనేమి అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, ఏమీ పెట్టుకోడు. సహస్ర లక్ష్ములు ఆయనకి సేవలో ఉన్నారు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, ఎంతమంది లక్ష్ములు ఆయన పాద సేవలో ఉన్నారు, అయినా కానీ ఆయనకి లక్ష్మీదేవి పట్ల ఆసక్తి లేదు. సిద్ధ ఉచ్చుహు అయం త్వత్కదామృష్టి పీయూషనత్యా మనోహరాన క్లేశదావాగ్ని దగ్ధ తృషార్తరో వా గడోన సస్మారతావం న నిష్కమ్రతి బ్రహ్మ సంపన్నవన్నః. వీళ్ళు ఏమంటున్నారంటే, అయం త్వం కథామృష్ట పీయూష నద్యం, విశుద్ధమగుని లీల అమృతమయమైన నది వంటిది. మనవార క్లేశ దావాగ్ని దగ్ధ, మనస్సు అనే ఏనుగు క్లేశాలు అనే దావాగ్ని చే తప్పించి ఏమంటున్నారంటే, వాళ్ళ మనస్సుని ఏనుగుతో పోలుస్తున్నారనమాట. మా మనస్సు ఎలా ఉంది అంటే, ఈ భౌతికమైనటువంటి క్లేశాలలో ఏనుగు దావాగ్నిలో మండిపోతుంటే ఎలా ఉంటుందో మా మనస్సు అలా దగ్ధమైపోయి ఉంది. తృషా అర్థ అవగాఢన సంసార దావం, దాహంతో పీడితులై నదిలో మునిగి దావాగ్ని క్లేశాలను మరిచినచో, ఏ విధంగా అయితే ఆ దావాగ్నిలో ఉన్నటువంటి ఏనుగు నదిలో దిగి నీళ్లు తాగి ఆ క్లేశాలన్నీ ఏ విధంగా అయితే మర్చిపోతుందో, ఆ విధంగా నా నిష్క్రమతి బ్రహ్మ సంసన్నవత్నః, మా మనసు బ్రహ్మానందమును మునిగి బయటకు రాదు. సో ఎప్పుడైతే నీ యొక్క ఎక్కడున్నా నేను సిద్ధవాచ్ నీ కథామృతం అనే నదిలో మునిగి మేము మా యొక్క ఈ భౌతిక క్లేశాల సేద మేము తీర్చుకుంటున్నాము అనేసి సిద్ధులు చెప్తున్నారనమాట. సిద్ధగణం ఇట్లు ప్రార్థించడి, ఓ దేవా, దావాగ్ని యందు తప్పించేడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరిచేడి రీతి మా మనస్సులో నీ కథామృతం అను నది యందు సదా మునిగి ఉండి అట్టి దివ్యానంద మధురిమను వీడకోరుచున్నది. ఆ బ్రహ్మానందంని ఆ విధంగా పొందుతుందన్నమాట. అంటే ఈ క్లేశాలన్నింటినీ మర్చిపోతుందన్నమాట. ఈ సిద్ధులు ఎవరు? సిద్ధులు అంటే
అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళనమాట ఈ సిద్ధగణం. మరి వాళ్ళు చెప్తున్నారు ఇది. మరి వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి. అంటే అష్టసిద్ధులు అంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పొందుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్తారు. ఏది కావాలి అంటే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయగలుగుతారనమాట. అయినా కానీ వాళ్ళు ఎంత గొప్ప భక్తులో మనకి తెలుస్తుంది వాళ్ళ మాట ద్వారా. అంటే ఆ సిద్ధులు కూడా భగవంతుడి యొక్క భక్తులు అనమాట. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారంటే భగవంతుని యొక్క లీలామృతంలో మునుకలు వెయ్యాలి అనేసి అనుకుంటున్నారనమాట. ఎవరైతే ఈ భగవంతుడి యొక్క కథలను వింటారో వాళ్ళేంటంట ఈ భవబంధాల్లో ఉన్నటువంటి భయాన్ని దూరం అయిపోతుంది అంట. ఎవరు చెప్తున్నారు ఇది? ప్రహ్లాదుడు చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధులు ఏమంటున్నారు? సిద్ధి పొందిన వాళ్ళు ఏమంటున్నారు? మీ యొక్క కథామృతంలో మేము మునగాలి అనుకుంటున్నాము అంటున్నారు. ప్రహ్లాదుడు ఏమంటున్నారు? ఎవరైతే ఈ భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తారో వాళ్ళు ఈ భవబంధాల నుంచి దూరం అవుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే సామాన్యమైన మానవుడు మనసు ఎప్పుడు ఉద్విగ్నతతో ఉంటుంది, ఎప్పుడు యాంగ్జైటీలో ఉంటుంది. ఏదో కావాలి, ఏదో పోగొట్టుకున్నామనే బాధ, లేకపోతే ఏదో కావాలనే తపన, లేకపోతే పొందిన దాంతో సంతృప్తిగా ఉండడం, ఇంకా కావాలనే లోభం, ఇవన్నీ మన దగ్గర ఉంటాయన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు శాంతి పొందుతారు అంటే కృష్ణలీలా శ్రవణం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ భవక్లేశాలన్నీ పోతాయి అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ కృష్ణలీలా శ్రవణం చేస్తారో వాళ్ళు వీటన్నింటినీ పట్టించుకోరంట. శుభాలని, తర్వాత కామ్యకర్మల్ని, తర్వాత ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, యజ్ఞ ఫలితాన్ని దేన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి. భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే నా శరణాగతి పొందుతారో వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను అనేసి అన్నారు. అంటే భగవంతుడి యొక్క శ్రవణం చేయడం, భగవంతుడి యొక్క సేవ చేయడం వల్ల మనము భగవంతుడి యొక్క కస్టడీలోకి వచ్చేసామన్నమాట. భగవంతుడి యొక్క కస్టడీలో ఉండడం అంటే జైల్లో ఉండడం కాదు, విఐపి ట్రీట్మెంట్. మామూలుగా రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజా కొడుకు రాజు యొక్క ఆయన యొక్క శాసనంలో ఎంత ఉంటుంది? ఆయనకి పరిధి చాలా తక్కువ ఉంటుంది. కానీ అదే రాజు యొక్క కొడుకు పరిధి ఎంత ఉంటుంది? ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అవునా కదా? ఆ విధంగా మనం భగవంతుడి ఆధ్వర్యంలోకి వెళ్తే మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకెవరికీ లేవన్నమాట. సమస్త క్లేశాలే పోయిన తర్వాత భగవంతుడి దగ్గర ఉన్నటువంటి దివ్య ఆనందాన్ని మనం పొందినాక ఇంకా మనకు కావాల్సినవి ఏముంటుంది? యజమాన్యువాచ. మళ్ళీ దక్ష పత్ని మాట్లాడుతుందన్నమాట ఇప్పుడు. స్వాగతం తే ప్రసిద్ధేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియాకాంతాయ త్రాహిన త్వామృతేతి స నర్ఘైర్మక శోభతే శీర్షాహీన కబందో యథా పురుష. స్వాగతం తే ప్రసీద ఈశతుభ్యం. దక్ష ప్రజాపతి పత్ని ఏమంటుందంటే నీ మంగళకరమైన ఆగమనము మా పట్ల ప్రసన్నుడు అగుము, నువ్వు వచ్చావు కదా మా పట్ల ప్రసన్నతను చెందు అనేసి చెప్తున్నాను అనమాట. సారీ, దక్ష పత్ని భార్య. చూసి ఏంటి ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయా? దక్ష ప్రజాపతి యొక్క భార్య. శ్రీనివాస శ్రేయకాంత త్రాహిన లక్ష్మీదేవి ఆశ్రయుడవు మమ్ము రక్షింపుము. త్వామృతే అధీశ అంగైముఖ వశోభతే. ఓ అధీశ్వర, నీ కరచరణాలతో యజ్ఞస్థలము శోభించదు. అంటే ఎప్పుడైతే నీ యొక్క కరచరణాలు ఇక్కడ లేవో అప్పుడు ఈ యజ్ఞం అంతా విలువడిపోయింది. అవి లేకుంటే అసలు ఇక్కడ శుభమే లేదు. శీర్షహీనా కనబ్ద యథా పురుష. శిరము లేకుండా దేహము కలిగినట్టు. ఏ విధంగా అయితే శిరస్సు లేకపోతే ఉత్తి శరీరం ఉంటే దానికి ఏమన్నా యూజ్ ఉండదు కదా, అలా నువ్వు లేకుంటే ఈ యజ్ఞస్థలంకి ఏమీ విలువే లేదు అనేసి చెప్తుందన్నమాట. పాపం ఇప్పటివరకు భర్త తల లేకుండా ఉన్నాడు కాబట్టి ఆమె అలాంటి పోలికను తీసుకున్నట్టుంది. దక్షపత్ని ఈ విధంగా ప్రార్థించని, హే ప్రభు, ఈ యజ్ఞస్థలి యందు నీవు ప్రత్యక్షమగుట మిక్కిలి భాగ్యవంతమైన విషయము. నీకు నా వందనములు. ప్రస్తుత కార్యము నా ప్రసన్నుడవగుమని నేను అర్థించుచున్నాను. నీవు లేనట్టి యజ్ఞస్థలి శిరము లేనట్టి శరీరము వలె శోభను కలిగి ఉండజాలదు. సో
విష్ణువు యొక్క ఇంకొక పేరేంటి? యజ్ఞేశ్వరుడు. అంటే యజ్ఞం దేనికోసం చేస్తారు? ఓన్లీ విష్ణు ప్రీత్యార్థం మాత్రమే యజ్ఞాన్ని చేస్తారు, భగవత్ ప్రీత్యార్థమే యజ్ఞాన్ని చేస్తారు. మరి ఒకవేళ విష్ణు ప్రీత్యార్థం చెయ్యకపోతే వాళ్ళు ఏమవుతారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడి ఉంటారనమాట. అందుకే యత్కరోషి యదశ్నాసి యజ్జోసి, ఏది చేసినా కానీ భగవదర్పణంగా చేయాలి. అప్పుడే మనం ఈ భౌతిక బంధనం నుంచి బయటకు వస్తామన్నమాట. అలా నువ్వు లేకపోతే ఇదంతా వేస్ట్ అనేసి ఆమె చెప్తుందన్నమాట. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే కృష్ణ చైతన్యం లేనిది అంతా కూడా వ్యర్థమే అనేసి అంటున్నారనమాట. అంతా అంటే ఏంటి? ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఏమంటారు నాగరికత పెరిగినా, ఎంత ప్రగతి పెరిగినా కూడా అవన్నీ కూడా వేస్టే. ఎక్కడైతే కృష్ణ చైతన్యం ఉంటుందో అప్పుడే అవన్నీ యూజ్ అవుతాయి అనేసి చెప్తున్నారనమాట. ఆ కృష్ణ చైతన్యం లేకుండా ఎంత అభివృద్ధి అయినా, ఎంత ప్రగతి అయినా, నాగరికత అయినా కూడా శివలంకారం లాంటిదే అనేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు స్వయంభూ మనువు యొక్క దక్షుడి భార్య ప్రసూతి. మరి ఈ ప్రసూతి ఎవరు? స్వయంభువ మనువు యొక్క కూతురు అనమాట. మరి స్వయంభువ మనువు యొక్క ఇంకో కూతురు ఎవరు? ఆమె చెల్లెలు దేవహూతి కర్దమ మునితో పెళ్ళైన తర్వాత దేవహూతికి కపిల భగవానుడు పుట్టాడు, అంటే విష్ణువే పుట్టాడు. కాబట్టి తను ఏమంటే ఇప్పుడు సోదరి యొక్క పుత్రుడు కాబట్టి ఆ చనువుతో ఆమె ఇంకెక్కువగా అనుగ్రహాన్ని కోరుకుంటుంది అనమాట. ఆ విధంగా విష్ణువుని తల్లిలాగా తను వేడుకుంటుంది అనమాట. ఇంకేమంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యజ్ఞం చేస్తున్నామో దాని ఫలితం వల్ల మాకు లాభం చేకూర్చడం కాదు, అలా కాదు, మమ్మల్ని నీ యొక్క భక్తులుగా చెయ్యి, వైష్ణవులుగా మార్చు అని చెప్పేసి తను ప్రార్థిస్తుంది అనమాట. విశ్వ కళ్యాణం కోసం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ ఫలితం కోసం కాదు, నువ్వు మమ్మల్ని నీ భక్తులుగా చెయ్యి అనేసి తను ప్రార్థిస్తుంది. లోకపాల ఊచు దృష్టం కినో దుర్భిగ్రసద్రహస్త్యం ప్రద్యగష్టా దృశ్యతే येन విశ్వం మాయా హేష భవదీయ హి భుమాన్ యస్వం షష్ట పంచభిర్భాసి భూతై. దృష్టం కినా దృగ్ధి అసద్గ్రహైత్వం, మా భౌతికేంద్రియములచే మేము చూచేది దృశ్యమాన జగత్తును వ్యక్తం చేయుచు ప్రత్యక్ ద్రష్ట దృశ్యాత్ ఏన విశ్వం అంతర సాక్షి కాంచబడు ఎవరిచే ఈ విశ్వం మాయా హి ఏష భవదీయ హి భూమాన్, ఓ బ్రహ్మాండ నాయక నీ యొక్క కారణంన యాత్వాం షష్ట పంచభిహి భాసి భూతై, నీవు పంచభూతాలకు పరమైన వాడవు, ఆరవ తత్వము, కానీ నిన్ను భౌతిక జగత్తు యొక్క సృష్టిగా కాంచదుము. ఆయన ఏమంటున్నాడు? ఈ పంచభూతాలకి నువ్వు అతీతమైన వాడివి, కాకపోతే మేమేమనుకుంటున్నామంటే నిన్ను కూడా దీంట్లోనే అనేసి అనుకుంటున్నాం అన్నమాట, భౌతిక సృష్టిలోనే భాగంగా అనేసి చూస్తున్నాము అనేసి అంటున్నారనమాట. లోకపాలను ఇట్లు పలికిన, ఓ దేవా, ప్రత్యక్షంగా గాంచుటచే మేము విశ్వసింతుము, కానీ ఈ పరిస్థితుల్లో మేము నిన్ను మా భౌతికేంద్రియాలతో వాస్తవంగా గాంచగలిగితేమో లేదో ఎరగజాలము. ఈ లోకపాలందరూ ఏమంటున్నారంటే మేము ఏదైతే చూస్తామో దాన్నే నమ్ముతాము, మరి మేము చూడని దాన్ని నమ్మం కదా, అందుకే ఈ మా భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో అసలు నిజాన్ని మేము చూడగలిగామో చూడలేమో మాకే తెలియదు అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే మన యొక్క దృష్టి ఓన్లీ మనం కూర్చున్న ఈ రూము వరకే పరిమితి, ఆ రూము బయట ఏం జరుగుతుందో మన దృష్టితో మనం చూడలేం. మరి బయట జరిగేదే మనం చూడకుంటే మరి ఈ సృష్టిలో ఏం జరుగుతుందో మనం ఎలా చూడగలుగుతాము? తను ఏమంటున్నాడంటే మా భౌతిక ఇంద్రియాలతో అసలు నిజంగా ఏమైతే ఉందో ఆ వాస్తవాన్ని చూడగలిగామో లేదో కూడా మాకు తెలియదు అనేసి అంటున్నారనమాట. కానీ నీవు పంచభూతాలకు పరమైన వాడవు, ఆరవ తత్వం కనుకనే మేము నిన్ను భౌతిక జగత్తు యొక్క సృష్టిగా గాంచుదుము. నువ్వు ఈ పంచభూతాలకి పరమైన వాడివి అనేసి చెప్తున్నారనమాట. ఈ పంచభూతాల్లో ఒకటి కాదు, నువ్వు ఇంకో ఆరో తత్వానివి అనేసి చెప్తున్నారనమాట. ఈ భౌతిక సృష్టిని సృష్టించింది నువ్వే అనేసి వాళ్ళు అంటున్నారు.
ఎందుకు అంటే లోకపాలులు వీళ్ళెవరు అంటే ఈ లోకాన్ని పాలించే పాలకులు అనమాట. అంటే భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరూ వాళ్ళ ఐశ్వర్యంతో చాలా గర్వంగా ఉంటారనమాట. వాళ్ళు భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని అర్థం చేసుకోలేరన్నమాట. అందుకే బ్రహ్మ అంటున్నారు, ఎవరైతే ఈ ప్రేమాంజనాన్ని పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు అని చెప్తున్నారు. కుంతి మహారాణి కూడా ఏమంటుంది, ఎవరైతే ఈ భౌతికమైన యశస్సు కానీ ఐశ్వర్యం పట్ల కానీ ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళు భగవంతుని చూడలేరు అనేసి చెప్తున్నారనమాట. ఎవరికైతే ఈ గర్వం లేదో వాళ్ళు మాత్రమే భగవంతుని చూడగలుగుతారు అనేసి అంటున్నారనమాట. మరి వాళ్ళే చూడలేకపోతే వేరే వాళ్ళు అసలు ఊహించడం కూడా ఊహించలేరు. సో 12:25 అయిపోయింది. ఇక్కడితో మనం ఆపుకుందాము. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎందుకంటే ఇంకా ఈ ప్రార్థనలు ఆల్మోస్ట్ 48 శ్లోక వరకు ఉన్నాయి. అవి ఇప్పుడే కంప్లీట్ అవ్వవు. 47 శ్లోక వరకు అందరూ ఒక్కొక్కరు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. దీని ద్వారా ప్రభుపాదుల వారు మనకు అర్థం చేస్తున్నారు ఏంటి అంటే, మన భౌతికమైన ఇంద్రియాలతో మనం ఉన్నటువంటి భౌతికమైన స్థితితో మనం భగవంతుని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తామో, మనము ఎప్పుడైతే భగవంతుడి యొక్క దాసులమని మనం అనుకుంటామో అప్పుడే మనము భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము అన్న విషయాన్ని తను వివరంగా మనకు అర్థం చేయిస్తున్నారనమాట. ఓకేనా? స్వస్తి వచనం చెప్పుకుందాం. వయం తూ నావితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే బ్రహ్మన్ కృష్ణ కదా పుణ్యా మాధ్విర్లోకమలాపః కోను తృప్తేన శృణ్వనః శతజ్ఞో నిత్యనూతనాః తవ కదామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమతాతతం విగృహంతి యే భూరిదా జనా. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ వచ్చే బుధవారం రోజు శ్రీమద్ భాగవతం క్లాస్ని, తర్వాత యోగేశ్వరులు, మళ్ళీ బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏ విధంగా ప్రార్థిస్తున్నారో అగ్ని తెలుసుకుందాం.